ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని ప్రజలను నడిపించిన గొప్ప గొప్ప నాయకులను మనం చూస్తాం. అదేవిధంగా దేవునిపై విశ్వాసం ఉంచి ఎన్నో ఆశ్చర్య కార్యాలలో, అద్భుత కార్యాలలో ముందుకు నడుస్తూ దీవింపబడిన వారిని చూస్తాం. అదేవిధంగా క్రీస్తుతో పరిచర్యలో పాలుభాగస్తులై పరిచర్యలో ముందుకు నడిచిన శిష్యులను చూస్తాం. ఇలా సేవలో భాగంగా అనేకులను మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాం. వారిని గురించి విన్నాం చాలా. అయితే నేటి దినమున మరి అపోస్తలుడైన పౌలు గారి గురించి కొద్ది నిమిషాలు విందాము. మరి పౌలు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఆ సంఘటనకు ముందు జరిగిన విషయాన్ని నేను చెప్తాను. పౌలు గారు తన యొక్క ఆత్మీయులతో కలిసి యెరూషలేం మందిరానికి రావడం జరుగుతుంది. అప్పటికే పౌలు మీద విరోధ స్వభావం గలవారు అతన్ని చంపవలనన్న ఉద్దేశం చొప్పున ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు కొరకు చూడలేదా? అలానే పౌలు విషయంలో కూడా అలాంటి ఉద్దేశంతో ఎదురు చూసేవాళ్ళు అప్పటికే ఉన్నారు. అయితే పౌలు తన ఆత్మీయులతో కలిసి యెరూషలేం మందిరం లోపలికి వెళ్ళడము, అక్కడ ఉండడము చూసిన వాళ్ళు ఇంకా అతన్ని మందిరం లోపలికి వెళ్ళి అతన్ని లాక్కొని ఈడ్చుకొని వచ్చి అని ఉంటుంది వాక్యంలో. తన్ని అలా ఈడ్చుకొని వచ్చి మందిరం బయట అతన్ని ఇష్టం ఉన్నట్టు కొట్టడం జరుగుతుంది. ఆ కొడుతున్న విధానము ఏంటి అని అంటే అతన్ని ఇంకా చంపాలి అనే ఉద్దేశం చొప్పుననే అలా కొడుతున్న క్రమంలో ఆ పట్టణం అంతా గలిబిలి అల్లరవుతూ ఉంటుంది. ఆ అల్లరిలో ఆ పట్టణపు శతాధికారికి ఈ అల్లరి వినబడడం, అతను తెలుసుకొని అక్కడికి రావడం, మరి అక్కడ పౌలును చంపేస్తారేమో అనే ఉద్దేశం చొప్పున అతను పౌలు గారిని తీసి చెరసాలలో పెట్టడం జరుగుతుంది. అలా చెరసాలలో పెట్టిన కొంతకాలానికి అప్పుడున్న అగ్రిప్ప మహారాజు అతన్ని తీర్పుకు పిలవడం జరుగుతుంది. ఎందుకు పౌలును చంపాల్సిన పరిస్థితులు ఏంటి, అతని విషయం ఏంటి అని చెప్పేసి అతనిని తీర్పులోనికి మరి పిలవడం జరుగుతుంది. ఆ సమయంలో అగ్రిప్పరాజు మరి తనతో పాటు తనతో ఉన్న ఇంకా కొద్దిమంది అధికారులు అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ అధికారులు అగ్రిప్ప మహారాజు పౌలు గారి మీద జనసమూహం ఎవరైతే విరోధ స్వభావాన్ని కలిగి అతన్ని కొంచెం దొరికినా అతన్ని చంపాలనే ఉద్దేశం చొప్పున ఎన్నో ఉపాయాలతో వారు ఉంటారు. మరి అలా పౌలు చెరసాలలో ఉన్న సమయంలో అగ్రిప్ప మహారాజు ఆ తీర్పు దినమున పౌలును ఆ సభకి పిలవడం జరుగుతుంది. పిలిచిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, 26వ అధ్యాయం 1వ వచనం. అగ్రిప్ప పౌలును చూసి, నీ పక్షాన చెప్పుకొనుటకు నీకు సెలవైనదని పర్మిషన్ ఇచ్చిండు అగ్రిప్ప మహారాజు పౌలు గారికి. ఇంకా నువ్వు మాట్లాడు, నువ్వు అసలు ఎందుకు నిన్ను ఈ జనాలంతా నేను చంపడానికి చూస్తున్నారు, ఏ తప్పు చేసావు నువ్వు అని చెప్పేసి అగ్రిప్ప మహారాజు తన గురించి తనను చెప్పుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు పౌలు నోరు తెరిచి తనను గురించి ఎలా మాట్లాడతాడు, ఏం చెప్పుకుంటాడు అనేది విందాం. మరి 3వ వచనంలో పౌలు గారు చూడండి, తన గురించి తాను చెప్పుకుంటూ, యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గురించి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడను, తాల్మీతో నా మనవి వినండి అంటున్నాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యుడిని అంటున్నాడు. నిజానికి పౌలు గారు కూడా అక్కడ ఎవరైతే పెద్దలందరూ, రాజు తప్ప తక్కిన పెద్దలందరూ ఎవరైతే కూర్చొని ఉన్నారో వారందరి స్థాయికి పౌలు కూడా తగినవాడు. పుట్టుకతో రోమియుడు, మంచి విద్యాభ్యాసంలో నెరిగి ఉన్నవాడు. ఒకప్పుడు క్రైస్తవులను ఎంతో హింసించిన మరి సైన్యంలో ఉన్న అతను మంచి హోదా కలిగిన వ్యక్తి పౌలు. అలాంటి వ్యక్తి మరి వారందరితో సమాన స్థాయి ఉన్నప్పటికీ ఈ నేటి దినమున వారందరి ముందు ఒక దోషిగా క్రీస్తు కొరకు నిలబడ్డాడండి. మరి అంత మాత్రమే కాదు, తనను తాను వారందరి ముందు తగ్గించుకొని
మాట్లాడుతున్నాడు. మీ అందరి ముందు నేను ధన్యుణ్ణి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. పరిచర్య చేసే ఏ నాయకుడికైనా ఉండవలసిన మొదటి లక్షణం తగ్గింపు స్వభావం. మరి అలా పౌలు తన గురించి తనను తాను తగ్గించుకుంటూ మరి మాట్లాడుతూ తను పూర్వం ఏ స్థితిలో ఉంటి అనేది వారందరి ముందు ఒప్పుకుంటున్నాడు. 9వ వచనంకి వచ్చేసరికి పూర్వం నేను ఎన్నో పనులు, తప్పుడు పనులు నేను చేశాను. చూడండి 9వ వచనం, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు నేను చేశాను, అనేక చెడు కార్యాలలో నేను ఉంటిని అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకా కింది వచనాలకు వస్తే 12వ వచనం నుంచి అలాంటి చెడు కార్యాలలో దేవునికి ఆయాసకరమైన మార్గంలో నేనున్నప్పుడు క్రీస్తు నన్ను దర్శించాడు. 12వ వచనం నుంచి క్రీస్తు తనను ఎలా దర్శించాడు అనేది చెప్పుకొస్తున్నాడు. తన పాత స్థితిని పౌలు మర్చిపోలేదండి. చాలా మటుకు సేవకుల జీవితాల్లో మనం ఇది చూస్తాం. దేవుడు నన్ను పరిచర్య నిమిత్తం పిలిచాడు, ఈరోజు నన్ను ఒక స్టేజ్లో నిలబెట్టాడు కాబట్టి ఇంకా నేను ఏ స్టేజ్లో ఉన్నానో అంతే, ఇంకా అక్కడి నుంచి పైకే చూస్తుంటారు తప్ప వారి పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోవడం అంటూ దాదాపు కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, పౌలు జీవితంలో చూడండి, తన పూర్వపు స్థితిని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు, తర్వాత ఒప్పుకుంటున్నాడు అందరి ముందు. ఇంకా 12వ వచనంలో దేవుడు తనని ఎలా దర్శించాడు, ఎందుకు దర్శించాడు అనేది 12వ వచనం నుండి కనబడుతుంది. అదేవిధంగా 18వ వచనం నుండి చూస్తే దేవుడు దర్శించడం మాత్రమే కాకుండా నన్ను, నా పిల్లల్ని ఎందుకు శిక్షిస్తున్నావు, ఎందుకు వాళ్ళని శ్రమ పెడుతున్నావు అని నన్ను అడగడమే మాత్రమే కాకుండా, రాజా నాకు పనిని అప్పగించాడు దేవుడు, ఆ పని నిమిత్తం నేను శ్రమ పడుతున్నాను అని చెప్తున్నాడు. ఆ పని ఏంటి అని అంటే అన్యజనుల మధ్యలో సువార్తను ప్రకటించే భారాన్ని క్రీస్తు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఆ క్రీస్తు కొరకు ఆ భారాన్ని కలిగి ముందుకు వెళ్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇదే స్థితి ఒకప్పుడు మనకందరికీ దేవుడు ఇచ్చాడు. పాపముతో మనం ఉన్నప్పుడు మనలను దర్శించాడు, మనల్ని పాపముల నుండి విమోచించాడు. అంత మాత్రమే కాదు, మనం ఏదైతే తన కొరకు చేయాలో ఆ పనులను మనందరికీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఎవని సామర్థ్యం చొప్పున వానికి అని ఉంటుంది వాక్య భాగంలో ఒక దగ్గర. కాబట్టి మరి ఎవరి సామర్థ్యం చొప్పున వారికి నీవు ఈ పనిలో ముందుకెళ్ళాలి, నీవు ఈ పనిలో ముందుకెళ్ళాలి, అలా దేవుడు మనకు అప్పగిస్తాడు. దేవుడు కేవలం దర్శించి తనను తాను కనుపరుచుకోవడం మాత్రమే కాదండి, మనకు పనులను అప్పగిస్తాడు, ఖాళీగా వెళ్ళడు. ఆ పనులు ఏంటివి? ఇప్పటి వరకు మరి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. దేవుడు ఏ భారాన్ని మీ చేతికి అప్పగించాడనేది ఎవరికి వాళ్ళకు వ్యక్తిగతంగా తెలుసు. కాబట్టి స్నేహితులారా, ఆ భారంలో నువ్వు ముందుకెళ్తున్నావా? దేవుడు నీకు అప్పగించిన భారం ఏంటో ఆ భారంలో వెళ్తున్నావా, లేకుంటే దాన్ని వదిలేసి ఇంకా ఇతరత్ర వేరే వ్యాపకాలు పెట్టుకుంటున్నారు? అనేకులను చూస్తున్నాం దేవుని బిడ్డలారా, దేవుని భారాలను వదిలేసి వేరే వేరే స్థానాలలో కనబడడం. కాబట్టి దయచేసి పరీక్షించుకుందాం మనల్ని మనం. దేవుడు మనకిచ్చిన భారం ఏమై ఉన్నదో జ్ఞాపకం చేసుకుందాం. మరి అదేవిధంగా మరి ఈ భారం ఏదైతే ఉందో పౌలు గలతీ పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో నేను చదువుతున్నాను. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించవలనని
ఆయనను నాయందు బయలుపరచ ననుగ్రహించెను. అన్యజనులలో నేను స్వార్థ ప్రకటించవలనన్న భారం దేవుడు నాపై పెట్టాడు. ఆ భారం చొప్పుననే రాజా నేను ముందుకెళ్తున్న క్రమంలో వీళ్ళు నన్ను చెరసాలలో వేశారు అనే విధానాన్ని పౌలు చెప్పుకుంటూ వచ్చాడు. మరి అలా పౌలు మరి ఇక్కడ ఈ క్రమం అంతా చెప్తున్నప్పుడు తనను తాను దీనత్వముతో మాట్లాడుతూ, తగ్గించుకొని మాట్లాడుతూ, తన పూర్వపు స్థితిని ఒప్పుకుంటూ, దేవుడు తనని ఎలా రక్షించాడు అనే విధానాన్ని చెప్పుతూ, తనపై ఏ భారాన్ని పెట్టాడు అనే విషయాన్ని మాట్లాడుతూ, తను ఎందుకు చెరసాలలో ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ క్లియర్ చేసినప్పుడు అగ్రిప్పరాజు ఈ పౌలు మాటలన్నీ వింటూ వింటూ ఆటోమేటిక్గా పౌలు చెప్పే విధానం వైపు, అంటే తను చెప్పిందంతా కరెక్టే కదా అని తన వైపు డైవర్ట్ అయ్యాడంట. అప్పుడు అగ్రిప్పరాజు మరి ఈ మాట అంటాడు 28వ వచనంలో, అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయదూచుతున్నావి అని పౌలుతో అన్నాడంట. నీ మాటల వలన, నీ ప్రవర్తన వలన నేనే క్రైస్తవుని అయితే బాగుండు అని నా మనసులో నేను అనుకుంటున్నాను. అలా ఉంది నీ ప్రవర్తన, అలా చేయజూస్తున్నావు నన్ను క్రైస్తవునిగా అని అగ్రిప్పరాజు అన్నాడంట. చూడండి, ఒక రాజే అలా అన్నాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళ మనసు అంతా దాదాపు కొంత కరిగిపోయి ఉండొచ్చు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య చేసే వాళ్ళలో ఈ లక్షణము ఉండాలి. ఇతరులను మన సత్ప్రవర్తన ద్వారా ఇతరులను మన వైపు ఆకర్షించుకునే విధంగా మనం ఉండాలి. మన మాటల ద్వారా మన వైపు వాళ్ళు తిప్పబడాలి. మన వేషధారణ ద్వారా మన వైపు వాళ్ళు తిప్పబడాలి. క్రైస్తవులు లేకపోతే క్రీస్తు పరిచర్య చేసే వాళ్ళు ఇలా ఉంటారు అని. చూడండి, తన యొక్క ప్రవర్తన ద్వారా ఒక రాజే అట్రాక్ట్ అయ్యాడు. తర్వాత అక్కడున్న రాజు, అతని స్నేహితులు కానివ్వండి, అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు అని అంటే, మరి 31వ వచనంలో ఉంటుంది చూడండి, ఈ మనుషుడు మరణంలకైనను బంధకములకైనను తగినదేది చేయలేదని తమలో తాము మాటలాడుకునేది. ఇంకా అక్కడున్న పెద్దలందరూ వాళ్ళందరూ నేను అనుకుంటా దాదాపు వాళ్ళందరూ పౌలు మాట్లాడే విధానానికి లేకపోతే తను చెప్పుకున్న విధానానికి వాళ్ళందరూ డైవర్ట్ అయిపోయారు. ఇంత చక్కని ప్రవర్తన, ఇంత మంచి విధానం, అసలు ఇతను ఏం తప్పు చేశాడు? వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నట్టు ఉంది కదా. మరణములకైనను బంధకములు అంటే చెరసాలలో ఉండడానికి కూడా ఇతనికి అసలు ఏ అర్హత లేదు, ఏం తప్పు చేయలేదు. అట్లాంటప్పుడు ఇతను ఎందుకు చెరసాలలో వేశారు, ఎందుకు కొట్టారు, ఎందుకు చంపాలి అని ఆ పెద్దలంతా మాట్లాడుకున్నారంట. దేవుని బిడ్డలారా, పౌలు ఇలా ఒక అపాయం వచ్చినప్పుడు తగు విధంగా తనను తాను రక్షించుకున్నాడు. దేవుని సహాయంతో తన సత్ప్రవర్తన ద్వారా తనను తను కాపాడుకున్నాడు. మరి పౌలు లోపల ఇలాంటి వివేకం, ఇలాంటి జ్ఞానం ఉండడానికి గల కారణం ఏంటి అంటే, పౌలు ఎప్పుడైతే పౌలును యేసుక్రీస్తు దర్శించాడో, దర్శించిన తర్వాత పౌలు ఒక చక్కని పని చేశాడు. ఆ పని ఏంటి అని అంటే, ఇదే గలతీ పత్రికలో చూడవచ్చు. గలతీ మొదటి పత్రికలో మరి ఉంటుంది. తర్వాత నేను చదువుతున్నాను చూడండి. ఆయన 16వ వచనం, ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. క్రీస్తు పౌలును దర్శించిన తర్వాత పౌలు ఎవరి దగ్గరికి పోలేదట. దేవుడు నన్ను దర్శించాడు. ఎందుకంటే అప్పుడు ప్రస్తుతం పనిచేసే వాళ్ళు ఎవరు? క్రీస్తు శిష్యులు పనిచేస్తూ ఉన్నారు. మరి వారి దగ్గరికి కూడా తను పోలేదు. ఎక్కడికి పోకుండా, ఎవరి సహాయము, ఎవరి సలహాలు తీసుకోకుండా తను ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు. అక్కడికి వెళ్ళి కొంతకాలము దేవుని సన్నిధిలో గడిపాడు, పరిశుద్ధాత్మలో బలపడ్డాడు, తర్వాత వాక్యంలో ఎదిగాడు.
అప్పటికే పౌలు విద్యావంతుడు అయినప్పటికీ పితరుల జీవితాల్లో దేవుడు ఏ కార్యాలు చేశాడు, ఎలా నడిపించాడు, వాళ్ళు దేవునిపై ఎలా ఆధారపడ్డారు, ఇవన్నీ నేర్చుకొని 3 సంవత్సరముల తర్వాత తన పరిచర్యలో పాల్గొన్నాడు. దేవుని బిడ్డలారా, కొందరిని చూస్తే కొద్దిపాటి జ్ఞానం, బైబిల్ జ్ఞానం, కొద్దిపాటి జ్ఞానం ఉండగానే నేను పరిచర్య చేస్తానంటూ బయలుదేరాడు. కొంత ప్రార్థన చేసే విధానం రాగానే నేను పరిచర్య చేస్తానని బయలుదేరాడు. అలా కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు అక్కడ దేవునికి అవమానకరంగా మారడం, ఇలాంటివి చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పౌలు చూడండి, కొంతకాలం దేవుని సన్నిధిలో గడిపాడు, ఆత్మలో బలాన్ని పొందుకున్నాడు, వాక్య జ్ఞానాన్ని పొందుకున్నాడు. చాలా మటుకు చాలామందికి పాత నిబంధనల గురించిన అవగాహన దాదాపు లేదండి. పాత నిబంధనల గురించిన అవగాహన లేదు. దేవుడు అందులో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఆయన బిడ్డలను నడిపించిన విధానం, నాయకులకు సహాయం చేసిన విధానం, దేవుడు మరి ఎవరినైతే ఎన్నుకున్నాడో వారితో మాట్లాడిన విధానాలు, దర్శనాలు, రాజులను బలపరిచిన విధానాలు, యుద్ధాలను సహాయం చేసిన విధానాలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఏదో అక్కడక్కడ విన్న కొంత సమాచారాన్ని సేకరించుకొని నేను సేవ చేస్తానని బయలుదేరడం ప్రస్తుత దినాలలో చూస్తున్నాం. సేవ చేయాలనే ఆసక్తి ఉంటే దేవుని సన్నిధిలో గడపండి, ఆత్మలో బలపడండి, వాక్య జ్ఞానాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్య జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత బయలుదేరదాం. వాక్య జ్ఞానాన్ని పొందుకుందాం. పాత నిబంధనల గురించిన అవగాహన ఏమాత్రం లేనివారు దయచేసి కొంతకాలం వాక్యంలో బలపడడానికి ప్రయత్నం చేయండి. మరి ఇలా పౌలును ముందు పెట్టుకుంటూ అతని పరిచర్యలో, మరి అతని శ్రమలలో అతను ఏ విధంగా ముందుకు నడిచాడు, విరోధుల మధ్యలో ఎలాంటి సత్ప్రవర్తనను కలిగి ప్రవర్తించాడు, ఇవన్నీ మరి నేర్చుకుంటూ క్రీస్తుకు సాక్షులంగా ఆయనలో బలపడుతూ సేవలో ముందుకు వెళ్దాం. మరి అటువంటి కృపలో దేవుడు మనల్ని అందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.